పాఠశాల స్థాయి నుంచే సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పరిశోధనల పట్ల చిన్ననాటి నుంచి ఆసక్తి పెరుగుతోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి పాఠశాలలో జరుగుతున్న సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి మంత్రి అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైన్స్ ఫెయిర్ లో 650 మంది విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల వైజ్ఞానిక యంత్రాలు, పరికరాలు సందర్శించారు. వారి ప్రతిభను చూసి మంత్రి అభినందించారు. పాఠశాల స్థాయిలో ఇలాంటి సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పరిశోధనల పట్ల చిన్ననాటి నుంచి ఆసక్తి పెరుగుతోందన్నారు. విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవాళికి ఉపయోగపడే పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసేలా ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలని, వాటిని అధిగమించేందుకు కష్టపడి చదివి గొప్ప స్థాయికి ఎదగాలన్నారు. చాలా సంతోషం. మంచి కార్యక్రమం, ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని పార్టిసిపెంట్స్ ని చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇంత పట్టణంతగా కిక్కిచ్చి మరి వైజ్ఞానిక ప్రదర్శన జరుగుతూ ఉన్నందుకు, ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రదర్శనలో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. మరి ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలో ఉన్న పిల్లలలో ఉన్న జిజ్ఞాస బయటికి తీయాలని అంటే వాళ్ళల్లో ఇన్నోవేటివ్ థాట్స్ బయటకు రావడానికి ఇలాంటి సైన్స్ ఫెయిర్స్ చాలా ఉపయోగపడతాయి.